తెలంగాణ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో గైస్ ఇవాళ అయితే మనకు కౌన్సిలింగ్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, సో అలాగే మనకు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు, మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో చాలామంది విద్యార్థులు అయితే సో లాస్ట్ వీడియోస్ కింద అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట తెలంగాణ స్టూడెంట్స్. సో నాకైతే ఇంత ర్యాంక్ అయితే వచ్చింది, అంత ర్యాంక్ అయితే వచ్చిందని అయితే. సో అలాగే చాలామంది అయితే 70K 80K 90K అంటే 90,000 70,000 80,000 లక్ష వరకు అయితే సో ర్యాంక్ అయితే వచ్చింది సార్. కొంతమంది అయితే 50,000 అయితే వచ్చింది, నాకు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆ డౌట్ కూడా మీకు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు సో ఖచ్చితంగా మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ క్యాస్ట్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, సో బీటెక్ సంబంధించి లేదంటే అగ్రికల్చర్ సంబంధించి, సో బీ ఫార్మసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఆ కాలేజ్ అనేది మంచితో కాదో మా టీం అయితే సో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు మీకైతే కామెంట్స్కి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే టీజీ ఎంసెట్ 2026 సంబంధించి కౌన్సిలింగ్ అనేది మనకు వితిన్ 2 డేస్లో అయితే స్టార్ట్ కాబోతుంది అన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ట్యూస్డే నుంచి చూసుకున్నట్లయితే సో మనకు కౌన్సిలింగ్ సంబంధించి సో అప్డేట్ అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఇదైతే ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. సో ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే సో 50K నుంచి 1 lakh ఈ మధ్యలో అయితే ర్యాంక్ వచ్చింది సార్, నేను అనుకున్న కాలేజ్ వస్తుందా రాదని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలంటే మీకు ఖచ్చితంగా నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. కాకపోతే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది ఒకటి కామెంట్ చేస్తే చాలు. ఎందుకంటే మోస్ట్లీ ఏ కాలేజ్ వస్తుందో చూద్దాం తెలంగాణలో. సో ఆ కాలేజ్ సంబంధించి మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇస్తాను. అలాగే జేఎన్టీయూకి సంబంధించి కావాలంటే కూడా నేనైతే చెప్తాను. సో దాన్ని బట్టే మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బట్టే మీరైతే సో జడ్జ్ చేసుకోవచ్చు అనమాట, మీకు సీట్ వస్తుందా రాదా అన్న దానిపైన అయితే. సో కాబట్టి ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేటివి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అయితే పడకండి. 50K 60K 70K వచ్చినా కానీ మీకు ఖచ్చితంగా 100% సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట.